హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అలసందల చాట్ చేసుకుందామండి. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ స్నాక్‌లో అయినా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. దీనిని ఒక చిన్న కప్పు తిన్నా సరే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి వేయదు. డైటింగ్ చేసేవారైనా, వెయిట్ తగ్గాలనుకున్న వారైనా దీనిని బ్రేక్‌ఫాస్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు. వీటినే బొబ్బర్ల గుడాలు, బొబ్బర్ల గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. రండి మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు అలసంద గింజల్ని తీసుకున్నానండి. ఇవి చాలా చిన్న సైజువి. దాదాపు పెసర్ల మాదిరిగా ఉంటాయి. మీరు కావాలంటే పెద్ద సైజువైనా తీసుకోవచ్చు. వీటిని 2, 3 సార్లు వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. చూస్తున్నారు కదా! నైట్ అంతా నానబెట్టిన తర్వాత బొబ్బర్లన్నీ చక్కగా నానిపోయాయి కదా అండి! వీటిని వాటర్ నుంచి వడగట్టుకొని అలాగే తినేయొచ్చు. లేదంటే పోపు వేసుకొనైనా తినొచ్చు. లేదా పచ్చి ఉల్లిపాయ, పచ్చి కొత్తిమీర, ఉప్పు, కారం కలుపుకొని అలా అయినా తినొచ్చు. లేదంటే 5, 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనైనా పోపు వేసుకొని తినొచ్చు. లేదా కర్రీ అయినా కూడా చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ మొలకలు వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకుందామనేసి మొలకల కోసం ఒక క్లాత్‌లోకి తీసుకుంటున్నానండి. నానబెట్టుకున్న అలసంద గింజలనన్నింటిని. వీటిని ఒక క్లాత్‌లోకి తీసుకొని వాటర్ అన్నీ పోయే వరకు ఒక జాలి పైన పెట్టుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం తీసుకున్న క్లాత్‌ని కొంచెం టైట్‌గా ఉండే విధంగా 2, 3 చుట్లు తిప్పండి. తిప్పిన తర్వాత దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దానికి మూత పెట్టేసి 24 అవర్స్ పాటు అలాగే ఉంచండి. అంటే ఈరోజు మార్నింగ్ మనం మూత పెట్టి ఉంచాము అంటే రేపు మార్నింగ్ వరకి మనకి మొలకలు రెడీ అయిపోతాయండి. ఓన్లీ నైట్ టైమ్‌లో మాత్రం ఒకసారి ఆ క్లాత్ పైన కొన్ని నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. రేపు మార్నింగ్ కల్లా మొలకలు తయారైపోతాయి. ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. అవి చక్కగా మొలకలుగా తయారైపోయాయి 24 అవర్స్ తర్వాత. చూస్తున్నారు గదా! ఎంత చక్కగా మొలకలుగా మారాయో. మన దగ్గర స్ప్రౌట్స్ మేకర్ లేకున్నా సరే అండి, మొలకల్ని ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. 12 అవర్స్ పాటు నానపెట్టాలి. 24 అవర్స్ పాటు క్లాత్‌లో చుట్టి ఉంచాలి. ఇలా చేసుకుంటే ఎలాంటి సీడ్స్‌తో అయినా మనం స్ప్రౌట్స్ ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఈసారి స్ప్రౌట్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఇంట్లోనే హైజీన్‌గా మొలకల్ని చేసుకోవచ్చు. వీటిని మీరు ఇలాగే డైరెక్ట్‌గా అయినా తినొచ్చు. లేదంటే ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయ రసం, ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని అలా అయినా తినొచ్చు. లేదంటే స్టవ్ పైన తాలింపు పెట్టుకొనైనా తినొచ్చు. కానీ నేనిక్కడ కాసేపు బాయిల్ అయినట్టుగా ఉంటుందనేసి కొన్ని వేడి నీళ్లు వేస్తున్నానండి. ఒక బౌల్‌లోకి వీటిని తీసుకొని మరిగే నీళ్ళను వేసి ఒక 10 నిమిషాల పాటు నానపెడుతున్నాను. 10 నిమిషాల తర్వాత తీసి వీటిని పోపు వేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనేసి ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకొని పోపు వేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత వీటిని ఈ వాటర్‌లోంచి తీసి ఒక జాలీలో వేసుకోండి. కింద ఒక బౌల్ పెట్టేసి పైన జాలి పెట్టేసి అలా వడగట్టుకోండి. ఎందుకంటే వీటి నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా కింద, వీటిని మనం చారులా యూజ్ చేసుకోవచ్చన్నమాట. చింతపండు రసం వేసి తాలింపు వేసుకున్నాము అంటే ఉలవల చారు ఎలా చేసుకుంటామో అలా బొబ్బర్ల పులుసులా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పైగా పోషక విలువలు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా! ఈ వాటర్‌ని మనం చారులా ఉపయోగించుకోవచ్చు. వీటిని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కోసం పాన్ పెట్టుకోండి. అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కాస్త వేస్తే సరిపోతుంది. పెద్దగా ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా వేసి ఫ్రై చేయండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి బొబ్బర్లను వేసి మరొక నిమిషం కలపండి. ఒక్క నిమిషం తర్వాత దీనికి సరిపడా సాల్ట్, అలాగే కారం, అలాగే కొత్తిమీర, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఉప్పు, కారం చక్కగా కలిసే వరకు మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ రెడీ అండి. ఎప్పుడు ఇడ్లీ, దోస, వడ లాంటివే కాకుండా వారానికి ఒక్కసారైనా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరవిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.